నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు స్మార్త పండితులు, పురోహితులు పరిమి సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్నయ్య నమస్తే. నమస్కారం. అన్నయ్య, యాప్రాల్లో ఉన్నటువంటి నువ్వే నాకు పరిచయం చేసినటువంటి ఉమామహేశ్వర దేవాలయంలో ఉన్నాం. ప్రత్యేకించి ఈ దేవాలయం గురించి మాట్లాడితే ఎంత ప్రశాంతమైనటువంటి దేవాలయంలో ఉన్నాము అని అంటే అది మాటల్లో చెప్పలేం. ఎవరికి వారు అనుభవపూర్వకంగా స్వామి యొక్క మహిమని చూడవలసిందే. అసలు ఎలా పరిచయం చేసావో తెలియదు కానీ ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఒక హోమం, ఇక్కడే హోమం చేయించుకోవటం, దాని నుంచి ఈ గుడికి రావటం, ఇంకా ప్రతినిత్యం ఇక్కడికి రావటం, మనశ్శాంతిని ఖచ్చితంగా పొందటం అనేది ఈ గుడిలో మరి ఎంత మహిమాన్వితమైన గుడి. ఒక్కసారి ఈ గుడి యొక్క విశిష్టతని ఎవరు మరి దీన్ని ప్రతిష్ఠించారు, మరి వారి పవర్ కూడా ఉంటుంది కదా. ఒక్కసారి గుడి గురించి మాట్లాడుకుందాం అన్నయ్య. ఇది ఆదిశంకరాచార్యులు వారు స్థాపించినటువంటి దక్షిణాంనాయ శారదాపీఠం వారి అనుజ్ఞతో ఇందులో కార్యక్రమాలు, ఈ దేవాలయ నిర్మాణం ఇవన్నీ కూడా జరిగాయి. మన వ్యవస్థాపకులు వచ్చి రామకిషన్ రావు గారని, ఆయన ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారు. వారికి ఎంత ధార్మికమైనటువంటి, అంటే వారికి వారి కుటుంబానికి ఎంత ధార్మికమైనటువంటి నిబద్ధత ఉంది అంటే, ఈ దేవాలయాన్ని నిర్మించినప్పటి నుండి పోషిస్తున్నారు. పోషించడము అంటే భగవంతుడు ఆయన్ని పోషిస్తున్నాడు, ఆయన శక్తిలోంచి కొంత ఈ దేవాలయానికి వినియోగిస్తున్నారు. ఈ దేవాలయానికి భక్తులు కానీ విరాళాలు కానీ వేటితో సంబంధము లేకుండా ఈ దేవాలయాన్ని వారి ఇంట్లో ఉండేటువంటి దేవాలయం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రూపంగా ఈ దేవాలయాన్ని నడిపిస్తారు. అది నాకు గత 4 సంవత్సరాలుగా పరిచయం. నాకు అంతకు ముందర నుంచి కూడా ఈ దేవాలయం నాకు తెలుసు. నాకన్నా మా పాఠశాల సీనియర్ ఇందులో పూజారిగా చేసేవారు. సో నాకు ఈ దేవాలయం తెలుసు. ఎప్పుడూ కూడా మేము ఏదైనా గ్రహణాలు వచ్చినా లేకపోతే ఏదైనా జపాలు చేసుకోవాలన్నా ఈ దేవాలయాన్ని ప్రిఫర్ చేస్తాం. ఎందుకు అంటే భగవంతుడి సన్నిధి అనే ఒక మాట ఉంది చూసావా, ఆ మాటకి సంపూర్ణమైనటువంటి అర్థం ఇక్కడే కలుగుతుంది. భగవంతుడి సన్నిధిలో నీకు ఎటువంటి, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎటువంటి డిస్టర్బెన్స్లు ఉండవు. ఎటు చూసినా భగవంతుడే, అంటే ఎటు చూసినా కూడా దేవాలయమే కనబడుతుంది. మనం తూర్పు దిక్కుగా కానీ ఉత్తరముఖంగా కానీ ఈ దేవాలయంలో కూర్చుంటే ఎటు చూసినా కూడా భగవంతుడి రూపాలే కనబడతాయి. అందరూ దేవతలు ఇందులో ఉన్నారు, ఈ దేవాలయంలో ఉన్నారు, నవగ్రహాలతో సహా. తర్వాత ఇక్కడ గో సంరక్షణ జరుగుతుంది, కింద గోవులు కూడా ఉంటాయి. ఇలా సంపూర్ణమైనటువంటి దేవాలయం మనకి ఇక్కడ సిటీలో దొరకడం అనేది చాలా కష్టము. అందులోనే విశేషంగా ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంకోటి ఏమిటి అంటే, దేవాలయంలో ఏవేవైతే జరగాలో, అంటే మాసాధికములు, అంటే మాసాలలో జరిగే ప్రతి మాసము జరగాల్సినవి, వార్షికంగా జరగాల్సినవి, 6 మాసాలకి ఆయనాలు మారుతున్నప్పుడు జరగాల్సినవి, అలాంటి ప్రతి కార్యక్రమాలు యథావిధిగా ఇక్కడ చేస్తారు, వైదిక పరంగా చేస్తారు. ఇందులో ఎటువంటి వారు ఇన్వాల్వ్ కారు. అంటే వైదికమైనటువంటి వారికి వైదికం మీద ఉన్నటువంటి శ్రద్ధది అర్చక స్వామి చేతనే చేయిస్తారు అన్ని కూడా. అంటే ఎందుకు అంటే అటువంటి నియమాలు తాము పాటించలేము. ఒకవేళ పాటించగలిగినా కూడా అర్చక స్వామి వారి చేతే చేయించడం ద్వారా ఏమిటంటే దానికి ఉన్న పవిత్రతని కాపాడుతూ ఉంటారు. ఈ దేవాలయంలో ప్రధానంగా పవిత్రత, శుచి, శుభ్రత ఈ 3 ఎక్కడైతే ఉంటాయో అక్కడే భగవంతుడి నిలయం. అదే కదా దేవాలయం అంటే. దేవాలయానికి ఉండే విశేషం ఏమిటంటే పవిత్రంగా ఉండేటువంటి స్థలం. ఇలాంటి చోట అది రక్షింపబడుతుంది అన్నమాట. చాలా భక్తి శ్రద్ధలతో వారు కూడా, దేవాలయ పాలక వర్గం వచ్చినా కూడా చాలా భక్తిగా ఉంటారు. ఏ వైదికమైనటువంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ కారు అంటే చెయ్యరని కాదు దాని ఉద్దేశం. ఇలా చెయ్యండి, అలా చేయండి అనే మాట ఉంది. ఎలా చెయ్యాలో వారిని ఎన్నిసార్లు సంప్రదించినా ఎలా చెయ్యాలో అలా చెయ్యండి అంటారు. తద్వారా ఏమవుతుందంటే ప్రతి దేవాలయానికి కూడా విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు యంత్ర ప్రతిష్టాపన జరుగుతుంది. మనం వార్షికోత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు అంటుంటాం, కానీ బ్రహ్మోత్సవాలు అనే మాట అన్ని దేవాలయాలకి వాడకూడదు. ఒక్క శ్రీనివాసుడి దేవాలయానికి మాత్రమే వాడాలి. వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మదేవుడు వచ్చి చేసేటువంటి ఉత్సవాలని బ్రహ్మోత్సవాలు అంటారు. అందులో అధిష్టానంగా బ్రహ్మదేవుడిని కూర్చోబెట్టి ఉత్సవాలు చేస్తారు, దానిని మాత్రమే బ్రహ్మోత్సవాలు అనాలి. ఈ దేవాలయాలకు జరిగే వాటన్నింటిని వార్షికోత్సవాలు అంటారు. అంటే సంవత్సరానికి ఒకసారి చేసేవి. ఈ వార్షికోత్సవాలవి యథావిధిగా చేస్తారు, చాలా శ్రద్ధగా చేస్తారు. నేను చేయించేది గత 4-5 సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నాను కాబట్టి అష్టోత్తర శత కలశాలు, అంటే 108 కలశాలతో ఆ స్వామి వారికి అభిషేకింపజేస్తారు.
నమ్మకం ఏ ప్రకారం అంటే ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది, రుద్ర హవనం జరుగుతుంది, రుద్ర క్రమార్చన జరుగుతుంది, రుద్ర ఘనపారాయణ జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా శ్రద్ధగా చేస్తారు వీళ్ళు. కాబట్టి భగవంతుడికి సంబంధించిన ఆరాధన ఏది జరగాలో అవన్నీ జరిగి ఆ మంత్రపూతోదకాన్ని ఈశ్వరుడికి ఆరాధన చేయడం ద్వారా అడుగునున్నటువంటి ఆ యంత్రానికి చైతన్యత కలుగుతుంది. ఖచ్చితంగా యంత్ర మాలిన్యత నివృత్త్యర్థం అంటే యంత్రానికి ఏదైనా ఇప్పుడు ఏదైనా అకారణం వల్ల గ్రహణం వస్తూ వస్తుంది, ఉంటాయి గ్రహణం వల్ల దేవతలకి శక్తి లోపిస్తుంది. ఆ గ్రహణం వచ్చి వెళ్ళింది అంటే గనక దేవతల గుళ్ళన్నీ ఎందుకు శుభ్రం చేస్తారు అంటే ఆ మాలిన్యం కలుగుతుంది. ఆ గ్రహణ సంబంధిత మాలిన్యాన్ని నివృత్తి చేయడానికి గ్రహణ శాంతులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అర్చక స్వామి వారు కూడా అనంతరామ శర్మ గారు ఉన్నారు దేవాలయంలో, అలానే మోహన కృష్ణ గారు, వీరు కూడా ఎంత శ్రద్ధా భక్తులు కలిగిన వారు. ఇప్పుడు మనం శ్రద్ధా భక్తి అంటుంటాం కానీ శ్రద్ధ ఆసక్తి, భక్తి ఉంటేనే దేవాలయానికి వస్తారు. సో భక్తి విషయం పక్కన బదులు శ్రద్ధ ఆసక్తులు, ఆసక్తి అంతా చాలా శ్రద్ధగా చేస్తారు. నిదానంగా వాళ్ళకి సమయంతో ప్రమేయం లేదు, చాలా శ్రద్ధగా నిదానంగా స్వామివారికి చేసి ఇది చేస్తారు. ఈ దేవాలయానికి మీరు ఎప్పుడైనా సరే ఉదయాన్నే వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు అదే ఇందాక నువ్వు అన్నట్టుగా ఈ సిటీలో ఇంత ప్రశాంతత నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే షాక్ అయ్యాను. ఏమిటి అసలు ఎక్కడ సౌండ్ మనకు వినపడదు, ఇది ఎంత కొంచెం ఉన్నాయి బోల్డ్ అని ఇళ్ళు ఉన్నాయి, అయినప్పటికీ ప్రశాంతత ఉంది. స్వామి మహిమ అదంతే. ఇక్కడికి వచ్చి కూర్చుని ఒక్క 10 నిమిషాలు అలా కాసేపు స్వామితో ఒకవేళ మన సమస్యల్ని చెప్పటం మొదలు పెడితే జీవితం సన్మార్గంలో వెళ్ళటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆర్తినాశకుడు ఈ ఈశ్వరుడు, ఆర్తినాశకుడు. మనం భక్తిగా ఏదైనా మనం ఆర్తిని ఇక్కడ విన్నవిస్తామో ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు, మనకు కావలసిన కామ్యాన్ని నిరూపిస్తాడు. దానికి ప్రత్యక్షంగా అంటే దానికి స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రత్యక్ష సాక్షులు అంటూ ఎవరు ఉండరు. అనుభవిస్తున్న వాళ్ళు మరలా వస్తూ ఉంటారు. అది తెలియాలి. ఇప్పుడు ప్రత్యేకించి దీని గురించి అడగటం, ఇప్పుడు నువ్వు అన్నయ్య స్టూడియోకి రా అన్నయ్య అంటే ఖచ్చితంగా వస్తావు కాదు, ఇక్కడ చేద్దాం. ఈశ్వరుణ్ణి చూస్తూ మాట్లాడాలి, వినాలి. ఎందుకంటే ఈ గుడి గురించి తెలియాలి 10 మందికి కూడా. ఇలా నిగూఢంగా ఉండిపోకూడదు. ఎందుకంటే దీని పవర్ ఇంకొకసారి నాకు ఎప్పుడు తెలిసిందంటే శివరాత్రి నాడు రాత్రి వచ్చాను మేము. నిషేధి కాలంలో చేసేటటువంటి అర్చనను చూపించాలి ప్రేక్షకులకని. ఎప్పుడు రెట్టి విభక్తిలో అన్ని వ్యూస్ రాలేదు. ఒకటేసారి ఇంచుమించు 7,000 మంది లైవ్ లో చూడటము, 76,000 మంది తర్వాత మళ్ళీ చూడటం, ఇదంతా చూసి అంటే అది స్వామి ఆజ్ఞ, తనని తాను బహిర్గతం చేసుకోవాలి అని అనుకున్నాడేమో అనిపించింది నాకు. అవును, అందుకే మనం ఇంటర్వ్యూ అనగానే మనం అనుకోకుండా ఇక్కడే చెయ్యాలి. నేను నీతో నువ్వు చెయ్యి, నిన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, చేస్తే గిస్తే ఇక్కడే ఇదే ఫ్రేమ్ లో నిన్ను చూడాలి అనుకున్నాను. నన్ను ఈశ్వరుడు కరుణించాడు అలాగా. అలాగే అమ్మవారు కూడా, అసలు అన్నపూర్ణాదేవి అమ్మవారు కూడా ఎంత కళ్ళతో ఎంత అద్భుతంగా అమ్మవారు ఉంటారు, అమ్మవారి కోరికల్ని ఎలా నెరవేరుస్తారు అనటానికి నేను చెప్పలేను ఇంకా. అంతే. ఎప్పుడు నాకు మా ఇల్లు అతి దగ్గరే కాబట్టి ఎప్పుడు వీలుంటే అప్పుడు నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. అమ్మకి చెప్పుకుంటే చాలు, ఏ కష్టమైన అమ్మకి చెప్పుకుంటే ఖచ్చితంగా అమ్మ తీర్చేస్తారు, అందులో సందేహమే లేదన్నయ్య. ఇది స్థాపించినటువంటి మరి స్వామివారు స్థాపించారు, ఆ పవర్ కూడా ఖచ్చితంగా. అవునవును, స్వామివారే ఈ గుడిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని అక్కడ నుంచి అనుజ్ఞ ద్వారానే జరుగుతుంది. నేను వచ్చి వార్షికోత్సవాలు చెయ్యాలన్నా కూడా ఆ స్వామివారి అనుజ్ఞ. ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసిన వారు కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని గారని మా కీసరగుట్ట పాఠశాలకు అప్పట్లో ప్రిన్సిపాల్ గారుగా ఉండేవారు. ఇప్పుడు మన విధుశేఖర భారతి స్వామివారి పూర్వాశ్రమంలో తండ్రి గారు అన్నమాట. ఆయన అనుగ్రహంతో, ఆయన అనుజ్ఞతో వారిని మరి ఈ గుడికి సంబంధించిన లొకేషన్ ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. యాప్రాల్ పరిసర ప్రాంతానికి గనక మీరు వస్తే ఖచ్చితంగా గుడిని సందర్శించండి. మీకు ఇప్పుడు నేను చెప్పిన ఒక్క ముక్క కూడా అతిశయోక్తిగా అనిపించదు. ఖచ్చితంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో వచ్చి మీరు దాన్ని ఆస్వాదించండి. స్వామి యొక్క కృపకి ఖచ్చితంగా పాత్రలు కండి. రైట్ అన్నయ్య, చాలా చక్కగా వివరించావు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్నయ్య.